ఇవాళ రాహుల్ గాంధీ విజిట్ ఏదైతే ఉన్నదో అసలు దీన్ని సమరైజ్ చేస్తే మనం ఏమని పెడదాం. భారతదేశంలో మనోని ఎవడు దిక్తలేడు. ఇవాళ హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్స్లల్లా ఒక పబ్లిసిటీ స్టంట్ కావాలి. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ, బట్ ఇట్ ఈస్ పబ్లిసిటీ. అది మంచో చెడో. ఇప్పుడు రామాయణంలో కూడా శూర్పణఖ పాత్ర ఏంది అని అంటే కేవలం ముక్కు కోసుకునేది. కానీ వల్లనే రామాయణం వచ్చింది, శూర్పణఖ వల్లనే సీత అపహరణ అయింది. శూర్పణఖ పాత్ర తిప్పి కొడితే 10 నిమిషాలే క్యారెక్టర్ మొత్తంలో. బట్ నెగటివ్ పబ్లిసిటీ, ఆ నెగటివ్ పబ్లిసిటీలా శూర్పణఖ అనే క్యారెక్టర్ మనకి ఇప్పటిదాకా మన గుండెలలో కూర్చున్నది. సో నేనేమంటా అంటే పబ్లిసిటీ ఇది చాలా మేజర్గా ప్లే చేస్తుంది రాజకీయాలల్లో. అది మంచి ఉండొచ్చు, అది నెగటివ్ ఉండొచ్చు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆడు ఉంటాడు కదా, ఆడేవాడు సెల్ఫ్ ప్లెజర్ అని అంటారు కదండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకునే షర్జీలు ఇమాం గాడే తీసుకో, ఆ కాడికి వస్తే అడ్డమైన సినిమాలు చేసే స్వరా భాస్కరే తీసుకో, వీళ్ళందరూ తీసుకోరు. వీళ్ళు నెగటివ్ మాట్లాడతారు. ఎందుకు? పబ్లిసిటీలో సట్సట్ ఎవరి స్వరా భాస్కర్, ఎవరి లేకపోతే వీళ్ళ కోన్కిస్కా గొట్టం వీళ్ళకు ఉండదు. వీళ్ళ గురించి మనం ఎప్పుడన్నా ఎంక్వైరీ చేస్తామా, అసలు చూస్తామా? వీళ్ళ గురించి అసలు పట్టించుకోం మనం. సో వీళ్ళు ఏం చేస్తారనంటే ట్విస్టెడ్ టంగ్తో మాట్లాడతారు, నెగటివ్ పబ్లిసిటీ తీసుకొని వస్తారు. సో భారతదేశం గురించి అమెరికాలో పోయి నెగటివ్ మాట్లాడిండనంటే అరే అట్లెట్లా మాట్లాడతాడు అనన్న ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది మన మదిలల్లో. ఇది పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. ఈ పబ్లిసిటీ రాజకీయాల మీద ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంపార్టెంట్ రాజకీయాలకు అంటే నపుంసక్ రాజకీయాలకు తెరదీస్తారు. నువ్వు ఇండియాలో మాట్లాడ కదరా భయ్, నీ జిగర్లో దమ్ము ఉంటుంది. బయట పోయి మాట్లాడేది ఏమున్నది నీకాడ? మన ఇజ్జత్ ఏమవుతుంది ఒకసారి చూసుకో. ఫారిన్ అంబాసిడర్ వచ్చి, యుఎస్ అంబాసిడర్ వచ్చి రాహుల్ గాంధీకి ఇట్లా మాట్లాడుతున్నాడు మీ దేశం గురించి అని అంటే మనం తలకాయ పెట్టుకోవాలి. నువ్వు అయ్యాడ ఇలాన్ ఉమర్ని కలుస్తావు, ఆ జంగిల్ గాలని కలుస్తావు. మహిళ అన్న కనికరం కూడా లేదు నాకు. భారత్కే ఖిలాఫ్తో ఖిలాఫ్, మేరే ఖిలాఫ్. బొంగు నాకేం పెద్ద ఫరక్ కూడా పడదు, నాకు అవసరం కూడా లేదు. ఈ సిగ్గుదపోయినోడికి ఇట్లాంటి రాజకీయాలు చేస్తాడు. సో వాడు పోయి ఏం మాట్లాడతాడు మళ్ళా? కంప్లీట్గా జార్జ్ సోరోస్ ఏదైతున్నదో ఆయన ఫండా, డొనాల్డ్ డొనాల్డ్ లూను ఆహ్వానం పంపుడు, సౌత్లో కాంగ్రెస్, నార్త్లో అది ఎక్సెట్రా లాంటి ముచ్చట్లు ఉంటాయి. అయితే బై అండ్ లార్జ్ రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో మనం 3 పెద్ద ముద్దాలు తీసుకోవచ్చు. ఏవేవనంటే ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకొకటేమో మన రిజర్వేషన్స్. 2 తీసుకుందాం అట్లీస్ట్. ఇప్పుడు 2 తీసుకొని మాట్లాడితే ఇంకొకటి ఇవాళ రాజకీయం ఏమున్నది అని అనేది కాదు. సిక్కులు తన పగడి పెట్టుకోగలుగుతారా, సిక్కులు కడా వేసుకోగలుగుతారా అని చెప్పి నువ్వైతే డివైజివ్ పాలిటిక్స్ చేస్తున్నావు కదా, ఇది ఒక 3వ ముద్ద. మ్యానుఫ్యాక్చరింగ్ మీద మాట్లాడితే ఈ సిగ్గుదొప్పిన జాతి గాంధీకి డేటా కరెక్ట్ ఇయ్యరు. చైనాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉందని ఒప్పుకున్నాడు. కాకపోతే అమెరికా ఇంకా భారతదేశం 2 కలపంట చైనాని పెంచి పోషిస్తున్నాయంట. మనం స్కిల్ డెవలప్ చేస్తలేమంట. మళ్ళీ స్కిల్ డెవలప్ చేస్తలేమంటే 60 సంవత్సరాల నుంచి మీ నాయన, మీ తాత, మీ అయ్య, మీ సూపర్మా, మీ తల్లి వీళ్ళందరూ గీళ్ళే నడిపారు కదా దేశాన్ని. 10 సంవత్సరాలలో మిరాకిల్ జరిగిపోవాలా. సిగ్గుదొప్పిన రాజకీయాలు కావా ఇవి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏమంటున్నా అంటే నువ్వు చైనాని ఇంత పొగుడుతున్నావు కదా, మళ్ళీ చైనా చెప్తే మొత్తం చెప్పు. చైనాలో ఇట్లా నడుస్తుంది డిక్టేటర్షిప్. అలా ఆడ తీర్మానం పాస్ చేసిర్రు, జీవితాంతం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉంటాడు. మళ్ళీ ఒప్పుకో. వీళ్ళకి అట్లా కాదు, జీవితాంతం మా గాంధీ కుటుంబం ఉంటుంది, మా అమ్మ లేకపోతే నేను చచ్చిపోతే వేరే వాళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళు. ఇట్లాంటి తీర్మానాలు మళ్ళీ పాస్ చేస్తారు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కదా ప్రధానమంత్రి, మళ్ళీ ఆయన బతుకున్నంత వరకు దేశ ప్రధాని మోదీయే. తీర్మానం దమ్ముంటే, దేశం మీద ప్రేమ ఉంటే భారతీయ జనతా పార్టీ గిట్లాంటి నరేటివ్లు రన్ చేయాలి. అప్పుడు గడపర దిగుతుంది రాహుల్ గాంధీకి. ఆడ 11.6 మిలియన్ మంది గ్రాడ్యుయేట్ అయ్యారు అకార్డింగ్ టు ది 2023 అబ్స్ట్రాక్ట్ డేటా. 2023 ప్రకారము చైనాలో 11.6 మిలియన్ పీపుల్ అఫీషియల్గా గ్రాడ్యుయేట్ అయ్యారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ చైనా ఈజ్ మోర్ దాన్ 21%. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మన మెయిన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్సెట్రా ఉంటుంది కదా, ఇట్లాంటి మెయిన్ సిటీస్లలో అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే చైనాలో 21% కంటే ఎక్కువ ఉన్నది. మళ్ళీ సిగ్గుదప్పిన జాతి గాంధీకి ఓడి చెప్తాడు ఈ డేటా, భారతదేశం గురించి మాట్లాడతాడు. నువ్వు కూడా నిరుద్యోగిగా పెంచి పోషిస్తుంది కాంగ్రెస్. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, మనోడు ఏమంటాడు, సిక్కులు మన టర్బన్ పెట్టుకుంటలేరు, పగిడి కట్టుకుంటలేరు, కడా వేసుకునే వాళ్ళకి అది లేదని అంటే ఆ పగిడి తీసింది ఎవరు? ఆ పగిడి తీపిచ్చింది, సిక్కులను అవమానం చేసింది ఎవరు? ఇలా అడుగురి రాహుల్ గాంధీ. కాలుతున్న టైర్ తీసుకొచ్చి మెడల మీద పెట్టింది ఎవరు? ఇలా అడుగురి రాహుల్ గాంధీ. పెద్ద చెట్టుల కింద పడితే ధరతి జర ఊగుతుంది అని చెప్పి మాట్లాడిన సిగ్గుదప్పిన ప్రధానమంత్రి ఎవరు? ఈ మరణకాండను సమర్థిస్తూ ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి ఆడ నడిపింది ఎవరు? అరే ఒక ఖలిస్తానీ దేశాన్ని విడగొట్టాలనేటోడు నిన్ను సమర్థిస్తున్నాడు అని అంటే నేనేమనాలి రాహుల్ గాంధీ నిన్నుగా? కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు మాట్లాడిన మాటలు వేదాలు అనిపించబట్టే. ఇది దురదృష్టం అనంట. దీన్ని ఏం ప్రొటెస్ట్ చేయాలి తెలుసా? సింపుల్గా చెప్తున్నా,
సింపుల్గా ఏం మాట్లాడదు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఫ్లైట్ దిగుతాడు కదా ఢిల్లీలో, కనీసము భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓ 1000, 2000, 3000 మంది సిక్కులను తీసుకొని పోయి ఏం నిలబడదు, ఇట్లా నిలబడి టోపీలు పెట్టుకొని కడాలు చూపెట్టాలి, ఇట్లా ఇదిరా నా భారతదేశం అని. ఈ ప్రొటెస్ట్ సార్లు చచ్చిపోతాడు సగం ఆడనే. రాజ్యాంగబద్ధంగా మస్తు ప్రొటెస్టులు చేయొచ్చు. జస్ట్ సిక్కులను తీసుకుపోయి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి స్వాగతం పలుకుర్రి, మేము పగడి కట్టుకున్నాం, మేము కడా వేసుకున్నాం, మేము భారతీయులం, భారత్ మాతాకి జై, సాల్కి ఇది ఒక్కటి. సగం చచ్చిపోతాడు ఈ జాతి గాంధీ. రిజర్వేషన్స్ మీద మాట్లాడతారు. రిజర్వేషన్స్ మీద మాట్లాడి ఏమంటాడంటే ఎప్పుడైతే సమానత్వము సామాజిక న్యాయం దేశంలో జరుగుతుందో నేను రిజర్వేషన్స్ తీసేస్తానని అంటారు. నాకు ఇక్కడనే కొంచెం భారతీయ జనతా పార్టీతో జర విభేదాలు స్టార్ట్ అవుతాయి. ఎట్లా అంటే ఈ ట్వీట్ చూడుర్రి, భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ముద్దా రిజర్వేషన్స్ ఉంటాయా ఉండయా అని అన్నది కాదు, నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను మెరిట్ మనిషిని. గిరీష్ నువ్వు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్కి సపోర్ట్ చేస్తావా లేక మెరిట్కి సపోర్ట్ చేస్తావా అని అంటే నేను ఖడాఖండిగా హోషో ఆవాజ్లో చెప్తున్నాను, నేను మెరిట్కే సపోర్ట్ చేస్తాను. సో ఈ ముద్ద జర రాజకీయ ముద్ద కాబట్టి, ఇది రాజకీయ పరిగణంతో మాట్లాడాల్సింది కాబట్టి నేను పక్కకు పెడితే ఇప్పుడు అమిత్ షా గారు కూడా గట్లనే ట్వీట్ చేశారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన పార్టీ అభిప్రాయం. నా అభిప్రాయం మాత్రం ఒక భారతీయుడు లెక్క రిజర్వేషన్స్కి నేను పెద్దగా మక్కువ చూపెట్టా, మెరిట్కి చూపిస్తా. ఇది నా వ్యక్తిగత. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు రాజకీయంగా దీన్ని నరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలనేది ఇది ప్రాబ్లం. అసలు ఎవడు కూర్చున్నాడో నాకు అర్థమవుతలేదు ఈడ భారతీయ జనతా పార్టీలో ఈ థర్డ్ టర్మ్లో. మళ్ళీ అంత పెద్ద మనిషికి అట్లా ట్వీట్ కొట్టినప్పుడు ఎట్లుండాలి, గడపర కసక్ బంధించాలా. నిజంగా చెప్తాననంటే మన ఆయన పేరేందనన్నా పూణేవాలా జబర్దస్త్ క్వశ్చన్లు అడిగిండు భారతీయ జనతా పార్టీకి అని. ఇట్లాంటి నరేటివ్లు బయటకు రావాలా ఏందనంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్ల ఖిలాఫ్ అని అంటే ఇదే రాహుల్ గాంధీ వెనకటికి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ అని అన్నాడు. వీళ్ళ బ్రిగేడ్ మీకంటే స్ట్రాంగ్ ఉన్నది. జర్మన్కి కూడా వీళ్ళు ట్వీట్లు చేపిస్తారు. వీళ్ళు పైసలు ఇస్తే పినాయిల్ తాగేటోళ్ళు ఇంకా గలీజ్గా చేసేటోళ్ళు ఎవరెవరు మస్తు మంది ఉన్నారు. ఎగిరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరిగేటట్టు కాంగ్రెస్లో బర్బర్కే ఉన్నారు. వాళ్ళ నెట్వర్క్ పెద్ద ఉన్నది అలా సోషల్ మీడియాలో. కాకపోతే నరేటివ్ ఈ దేశ ప్రజలకు భారతీయులకు మీరు ఏమిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్స్లల్లా నేనేమంటా, మళ్ళీ 60 సంవత్సరాల పాటు నువ్వు ఏం న్యాయం చేసినావు, ఏం సామాజిక న్యాయం తెచ్చినావు, ఏం నియతి తీసుకొచ్చినావు, ఏం సమానత్వం తీసుకొచ్చినావు రాబాయి, నువ్వు ఇయ్యాల మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏడైనరు రాబాయి, నువ్వు దాని మీద మాట్లాడు. దాని మీద ముచ్చట ఉండదు, దాని మీద ముచ్చట అస్సలు ఉండదు. ఈడికేం డిస్కషన్ జరగాల, మళ్ళీ నువ్వు ఏం చేసినావు, ఎంతమంది ఉన్నారు, ఏడికయింది, ఎవరెవరు ఉన్నారు, కులగన అంటాడు. దానికి మనోన్నే కన్వీనర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎట్లయిపోతుందంటే కులగన మనమే చేపిద్దామని అన్న జోష్లోకి వచ్చేస్తారు. రాహుల్ గాంధీ ఏం చేసేది మనమే, గీ బంద్ చేయరు, ఇవి బంద్ చేయండి. మనోని లెక్కనే కొట్టాల. సమానత్వం ఎందుకు కాలే, రిజర్వేషన్ ఇంకొకటి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలని అంటే ఒక కమిటీ పెట్టుర్రి. ఇది నా పర్సనల్ కెపాసిటీలో చెప్తున్నా. ఒక కమిటీ పెట్టేసి ఏం చేయాలంటనా, నువ్వు 50% దాటి రిజర్వేషన్, మళ్ళీ అన్నాడు కదా 50% దాటి నేను రిజర్వేషన్ ఇస్తానన్నాడు నేను ప్రభుత్వంలోకి వస్తే. మీరు ఏం చేయాలంటే ఒక కమిటీ పెట్టి ఒక కేస్ స్టడీ తీసుకుందాం. నువ్వు 50% కాదు 100% పెట్టుకో. ఇప్పుడు ఒక 10 ఇన్స్టిట్యూట్లు ఉంటే ఒక 4 ఇన్స్టిట్యూట్లు కంప్లీట్గా రిజర్వేషన్ పెట్టేద్దాం. నువ్వు 50% ఇచ్చుకో, 100% ఇచ్చుకో. నీ ఇన్స్టిట్యూట్స్లో మొత్తం SC, ST, OBC ఎవరెవరైతే పెట్టుకుంటారో రిజర్వేషన్ పేరు మీద నువ్వు కంప్లీట్ రిజర్వేషన్లో నింపాయి. ఇంకొక 6 లేకపోతే 5 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఆ 5 ఇన్స్టిట్యూట్స్ కంప్లీట్గా మెరిట్ బేస్ మీద పెట్టు. ఇక్కడికైనా వచ్చిన స్టూడెంట్స్ని కంప్లీట్గా కట్ చేద్దాం. తర్వాత ఉద్యోగాలు, ఇండస్ట్రీలు కూడా ఉంటాయి కదా, ఇట్లనే పెట్టు. నువ్వు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ తెస్తానని అంటున్నావు కదా రాహుల్ గాంధీ, సపోర్ట్ చేస్తావు కదా. నేనేమంటా అంటే నువ్వు ఇండస్ట్రీలు కూడా ఇట్లనే పెట్టు. SC, ST, OBCలకి ఇచ్చి పెట్టు. రిజర్వేషన్ క్యాండిడేట్లకు వస్తావు కదా, వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఒక సపరేట్ కార్పస్ ఫండ్ పెట్టి చెయ్యి. చూద్దాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆర్మీలో రిజర్వేషన్స్ ఉండాలా, ఇక్కడ రిజర్వేషన్స్ ఉండాలా, అది పర్పెచువలా రిజర్వేషన్స్ అనేటివి? మెరిట్ ఉండొద్దా దేశంలో? ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ పోయి దేశ సరిహద్దుల మీద కొట్లాడతాడా, లేదా పర్సనల్ కాంపిటెన్సీ మీద కొట్లాడతాడా, పర్సనల్ కెపాసిటీ మీద కొట్లాడతాడా? ఆత్మధైర్యం లేనోడు పోయి కొట్లాడతాడా సరిహద్దుల మీద? ఇవాళ నేను ఛానల్ దగ్గర మాట్లాడుతున్నానంటే నేను సరిసమానం అవుతానా సైనికుడి కంటే? కాలు గోటికి వనికిరాను నేను ఆ సైనికులకు. ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లకు వీళ్ళు 50% కంటే నేను సుప్రీంకోర్టుని తుంగల దొక్కుతావా? ఇప్పుడు కాంప్రమైజ్ చేస్తుంది ఎవరు? జుడిషియరీని. 50% సీలింగ్ క్యాప్ పెట్టింది కదా సుప్రీంకోర్టు, మళ్ళీ నువ్వు దానికి కిలా పోతావా? ఇక్కడ సంపూర్ణనంట రాహుల్ గాంధీ ఈడ సంపూర్రి. ఈ సిగ్గుదొప్పినోళ్ళు ఇలా జడ్జిల గురించి మాట్లాడతారు కానీ జడ్జిల మీద ఇంపీచ్మెంట్ పెట్టింది ఈ దరిద్రులు కాంగ్రెస్ వాళ్ళు. నేను అందుకే మీకు చెప్తా ఫ్రెండ్స్, ఇట్లాంటి కంటెంట్ తీసుకురానికి మేము మస్తు కష్టపడి తీసుకొని వస్తాం. సో భారతీయ జనతా పార్టీ ఏదైనా నరేటివ్ పెట్టేటప్పుడు జర గట్టిగా పెట్టుర్రి. ప్రజలకు ఇట్లా సీదా తలగాల అది అని అన్నట్టు ఉండాలి. మీరు చెప్పింది ప్రజలు వినాలేటట్టు పరిస్థితిలో లేదు. ప్రజలు చెప్పినట్టు మీరు వినాలా కొన్ని విషయాలలో. చాణక్యులు ఉండొచ్చు, మీరు ఆ చాణక్య నీతి అనేది కనబడాలి. 240లో చాణక్య నీతి కనబడదు ఎవరిది. 400 పారాయణ ఉంటే మీ చాణక్య నీతి కనబడుతుండే. ఇప్పుడు జర ప్రజల మనోభావాలు ఎట్లున్నాయో మీరు రూట్స్ మర్చిపోతున్నారు. కిస్కా సాత్ కిస్కా వికాస్, అందుకే చిత్రగుప్తు మాట్లాడుతుంది. నరేటివ్ గట్టిగా పెట్టి కొట్టుర్రి, ఉల్టా హాత్ పచ్చకడ కొట్టుర్రి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. చేయరు ఇట్లా ఆడ రాసుకోర్రి.
గిరీష్ అనేటోడు ఇంజనీర్ పాస్ అయ్యిందంటే అండర్ రిజర్వ్ కేటగిరీ అని ఉన్నట ఉండని. నా దగ్గర నిజంగా ఓనర్ ఉంటే నా దగ్గరకు వస్తారు రేపు బిజినెస్లో. ఓనర్ లేకపోతే రారు. లెట్ మెరిట్ బీ గివెన్ ఎ ఛాన్స్ అండ్ లెట్ మెరిట్ బీ ఎ చాయిస్. మెరిట్ కావాలన్నోనికి ఈ బేసిక్స్ మీద పనిచేయాలి. మేము చెప్పింది ఇట్లా ఏమన్నా రాంగ్ అయితే మమ్మల్ని దూషించురు ఫ్రెండ్స్. కరెక్ట్ అనిపిస్తే ఒక కమెంట్ కొట్టరు, ఎస్ యు ఆర్ రైట్ గిరీష్ అని. భారత్ మాతాకి జై.